హాయ్ అండి. ఎప్పుడు ఇడ్లీ, దోస, పూరి ఇవే కాకుండా అప్పుడప్పుడు పరాటా కూడా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మార్నింగ్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్టే మనం మంచిగా తిన్నాము అంటే రోజంతా కూడా ఎనర్జిటిక్‌గా ఉంటాము. సో, ఈరోజైతే ఆలు పరాటా అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తానండి. మీకు లోపల స్టఫింగ్ అనేది పెట్టడం రాకపోతే ఈజీగా టిప్స్‌తో అయితే నేను చూపిస్తాను. ఎవ్వరైనా సరే చేసుకోగలరు నేను చూపించే విధానంలో. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుందాము. అందులో ఒక కప్పు గోధుమ పిండయితే తీసుకోండి. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, 2 కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దకి ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ సేపు మీరు దాన్ని కలుపుకుంటే గనక మంచిగా స్మూత్‌గా అయితే తయారవుతుంది. నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా తయారవుతుంది. ఇప్పుడైతే పైన మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడైతే లోపల స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందామండి. ఒక కుక్కర్ అయితే తీసుకొని ఒక 3 బంగాళదుంపల్ని ఈ విధంగా అయితే నేను కట్ చేసి వేస్తున్నాను. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోండి. మీరు మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే కుక్కర్‌లో ఉడికిస్తున్నాను. ఒక 3 విజిల్లొస్తే సరిపోతుందండి. మన బంగాళదుంపలైతే ఉడికిపోతాయి. ఇప్పుడైతే పైన తొక్కుంది కదా! దాన్నంతటిని కూడా తీసేద్దాము. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే వేసుకుందాము. 2 పచ్చిమిర్చి కూడా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి. మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది సన్నగా తరుక్కుంటే. ఇవి 2 కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ కోసం వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకుందాం. ఒక పావు నుంచి హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా అనేది ఆప్షనల్ అండి. వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్‌గా వస్తుంది. టేస్ట్ అనేది బావుంటుంది. లేకపోయినా పర్వాలేదు. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ నీట్‌గా స్మాష్ చేసేసుకోండి. ఈ విధంగా నేను చేస్తున్నాను కదా! ఈ విధంగా స్మాష్ చేసుకోండి. లేదంటే చేత్తో చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఉండదు. మెత్తగా అంటే ముక్కలు ముక్కల్లా ఉండకుండా మొత్తం అంతా కూడా నీట్‌గా స్మాష్ అయితే చేసేసుకోండి. మనం కలుపుకున్న చపాతీ ముద్దుంది కదా! దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకుందాము. ఇప్పుడైతే చపాతీల్లా ఒత్తుకోవడం కోసం కొంచెం గోధుమ పిండిలో వీటిని అద్దుకొని మనం చపాతీలయితే చేసుకుందామండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే చేసుకోండి. చాలా పలుచగా అయితే చేసుకోవాలి. మీరు ఎంత పలచగా చేయగలిగితే అంత పలచగా అయితే చేసుకొని చూపిస్తున్నాను కదా! ఆ విధంగా. ఇప్పుడైతే మనం చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా! ఆ స్టఫింగ్‌నయితే దీని మీద మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ అయితే చేసేసుకొని ఇంకొక చపాతీని దాని మీద పెట్టేసి చివర్లు ఉంటాయి కదా! చివర్లని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అతుక్కుపోతుందనమాట. ఇప్పుడైతే ఒక ప్లేట్ మీకు ఏ షేప్‌లో కావాలి అనుకుంటే ఆ షేప్‌లో అంత సైజ్ ప్లేట్ అయితే తీసుకొని దాని మీద నొక్కారు అంటే మీకు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుందండి. నేను చూపిస్తున్నా కదా! ఆ విధంగా చేస్తే సరిపోతుంది. చూసారా రౌండ్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు దీన్నయితే వేడి పెనం మీద అయితే వేసుకొని, ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని, దాని మీద నెయ్యైనా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చిన దాంతో అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యైనా, బటర్ అయినా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. దాని మీద అయితే స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవడమే. అంతేనండి. మన ఆలు పరాటా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ ఆలు పరాటాని మనం పెరుగుతోని, ఏదైనా పచ్చడితోని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఎప్పుడు గూడా స్కిప్ చేయకూడదు. చాలా హెల్తీగా ఉండాలి. కాబట్టి ఈ రెసిపీనైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు ఇది ఇన్‌స్టాంట్‌గా మనం చేసుకోవచ్చు. ముందు రోజు ఏం ప్రిపేర్ చేసుకోనవసరం లేదు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి